తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో టీటీడీ ప్రతిష్ట దెబ్బతిందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ టీటీడీ పాలక వర్గం ఆలయ పవిత్రతను దెబ్బతీస్తుందని, సభ్యులు అసమర్థత వల్లే తొక్కిసలాట జరిగిందని ధ్వజమెత్తారు. టీటీడీ అలసత్వం కారణంగా 6 మంది ప్రాణాలు కోల్పోయారని, 60కు పైగా గాయపడ్డారని అన్నారు. జరిగిన వాటికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సమాధానం చెప్పాలని, అడిషనల్ ఈవోను బదిలీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంత అరాచకాలు సాగుతున్నాయి అంటే, తిరుమల పవిత్రతను కాపాడటమే నా లక్ష్యం, నా ధ్యేయం, నా బాధ్యత అని ఎన్నికల ముందు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 7 నెలల కాలంలో ఆలయ పవిత్రతను దెబ్బతీయటమే కాకుండా పరిపాలనా వ్యవహారాలు కూడా పూర్తిగా సర్వనాశనమయ్యేటట్టుగా ఆయన పాలన కొనసాగుతున్నది. నిన్నగాక మొన్న వైకుంఠ ఏకాదశిలో వీళ్ళ అసమర్థత కారణంగా గతంలో మేము 4 సంవత్సరాల పాటు అధికారంలో అత్యద్భుతంగా వైకుంఠ ఏకాదశిని నిర్వహిస్తే, అదే వైకుంఠ ఏకాదశి రోజున తిరుపతిలో 6 మంది మరణానికి కారణమైంది ప్రభుత్వం. దాదాపు 50 మందిని క్షతగాత్రుల్ని చేసింది. 100కి 100% అది ప్రభుత్వం చేసినటువంటి హత్యలుగా మొత్తం దేశమంతా కూడా చెప్పుకుంటున్నారు. కొండ మీదకు జరిగేటువంటి ప్రతి కార్యకలాపాల మీద వాళ్ళ ఆధిపత్యాన్ని చెలాయిస్తూ వాళ్లకు టీటీడీ ఏ రకంగానూ అధికారికంగా విధులు ఇవ్వల. అయినా ఆ లక్ష్మణ్ కుమార్ అనే అతను అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి పెట్టినటువంటి ఒక అధికారిక సమావేశంలో పాల్గొనటం, అందులో సివిఎస్ఓ ఉన్నారు, చీఫ్ పిఆర్ఓ ఉన్నారు, విజిఓ ఉన్నారు. అంటే ఒక అధికారిక సమావేశంలో కూడా వీళ్ళు పాల్గొనే అంతగా టీటీడీని భ్రష్టు పట్టించినారు. వీళ్ళ మీద ఏ చర్యలు తీసుకుంటుంది టీటీడీ? నేను చైర్మన్ బిఆర్ నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నా, సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. మీరు ఎవరు ఈ లక్ష్మణ్ కుమార్ అండ్ తోట చందులు? వీళ్ళు ఏం చేస్తున్నారు కొండ మీద? వీళ్ళకి ఏ రకమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి టీటీడీతో? వీళ్ళు ఎలా నియంత్రించగలుగుతున్నారు? ఇన్ని వేల మందికి దర్శనాలకు వీళ్ళు ఎలా ఇవ్వగలుగుతున్నారు? ఇదంతా ఏం జరుగుతున్నది? ఏ కుట్ర దాగి ఉన్నది ఇందులో? దీన్ని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నది. వీళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలా. ఆ కొండ మీద ఉన్నటువంటి అడిషనల్ ఈవో యొక్క ఈ రకమైనటువంటి అరాచక ధోరణులను మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఆ అడిషనల్ ఈవోని వెంటనే ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అందరికంటే కూడా ముఖ్యంగా ఆయన మీద చర్య తీసుకోవాలి. ఎలా కూర్చోబెట్టుకుంటాడు? ఈ ఒక్క కారణంతో అడిషనల్ ఈవోను ట్రాన్స్ఫర్ చేయటమా, లేకపోతే ఆయన మీద చర్య తీసుకోవటమో చేయొచ్చు. ఇది రెడ్ హ్యాండెడ్గా ఫోటోల్లోనే దొరికిపోయినటువంటి దొంగ అడిషనల్ ఈవో. టీటీడీలో ఉద్యోగి కానటువంటి వాడు అధికారిక సమావేశాలలో పాల్గొవటము అంటే ఇమీడియట్గా ఆ పై స్థాయి అధికారి, ఒకవేళ ఎవరైతే అతన్ని ఇన్వైట్ చేశారో అతన్ని సస్పెండ్ చేయాలి.